బ్రేకింగ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. 12 కోట్ల విలువ చేసే 20 కిలోల బంగారం, 1,10,00,000 నగదు మాయం చేసినట్టు ఆడిట్లో నిర్ధారించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 10 మంది అనుమానితులపై కేసు ఫైల్ చేశారు. బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బంగారం రికవరీ చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఇక గోల్డ్ ఫ్లాడ్ పై చెన్నూరు సీఐ దేవేందర్ రావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కామ్కి సంబంధించి పిటిషన్ చేసినట్టు మనకు నిర్ధారణ వచ్చింది. ఒకసారి మనతో పాటు చెన్నూరు సిఐ గారు ఉన్నారు. ఒకసారి అడిగింది, అసలు కంప్లైంట్ తీసుకున్నారా సార్? ఎట్లా ఉంది స్కామ్కి సంబంధించి? కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకు అధికారులు బ్యాంకులో వాళ్ళ క్లర్క్ పనిచేసే క్యాషియరు బ్యాంకులో ఉన్న బంగారాన్ని, తర్వాత నగదును అతని సొంతానికి వాడుకున్నట్టుగా, వేరే వేరే అకౌంట్ల ద్వారా వాడుకున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఈరోజు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ అనుమానితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా విచారించి అదంతా కూడా తదుపరి ఏమేమి చేయాలనేది అది పై అధికారుల ఆదేశానుసారం కూడా రికవరీస్ అన్ని కూడా చేయడం జరిగి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఆడిట్లో 3 రోజులుగా ఆడిట్ కొనసాగుతుంది బ్యాంకులో. ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఇట్లా మిస్సింగ్ ఫైర్ అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు? బ్యాంక్ అధికారులు వాళ్ళు అధికారులు అయితే పిటిషన్లో సుమారు 12 కోట్ల వరకు అని ఇచ్చారు. 12,61,00,000 ఇచ్చారు. ఒక నెట్ క్యాష్ వచ్చేసి 1,10,00,000 వరకు ఇచ్చారు. దాని మీదనే మేము ఫోకస్ చేసి ఇదంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఈ వీళ్ళ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసి ఆధారాలను సేకరించిన తర్వాత నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ అధికారులు చెప్పినట్టు 12 కోట్ల వరకు ఓన్లీ గోల్డే అని చెప్తున్నారు. అంటే ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఎంత గోల్డ్ ఉంది? అంతే, గోల్డ్ 12 crores, 12,61,00,000 వర్త్, సుమారు 20,000 తులాస్ అని ఇచ్చారు. 12 కోట్ల వర్త్ 12,60,00,000 అవుతుంది అంత కలిసి. అది మామూలుగా దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం రేపిన ఈ స్కామ్కి సంబంధించి ఎప్పటి వరకు అంటే మీరు దర్యాప్తు చేస్తారు? ఎట్లా ముందుకెళ్తారు? ఇది అంతా కూడా మనకు రికార్డెడ్గా ఉంటుంది. అంతా కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి ఇందులో ప్రతిదీ కూడా ఎక్కడ తప్పు జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రికార్డెడ్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఏ బ్యాంక్ నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయిందని కూడా మనకు రికార్డు ఉంటుంది. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత ట్రాన్స్ఫర్ అయిందనేది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత మేము దాన్ని పట్టేసి తదుపరి విచారణ కొనసాగిస్తాం. ఇప్పుడు క్యాషియర్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్ అయితే ప్రస్తుతానికి అధికారులు మీ పోలీసులు అందుబాటులో ఉన్నారు. క్యాషియర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎట్లా? మా పై అధికారులు ఆదేశానుసారం వాళ్ళని కూడా టీమ్స్ పెట్టేసి మేము సెర్చ్ చేస్తున్నాము. అతను కూడా త్వరలో పట్టుకున్నట్లయితే పూర్తి ఆధారాలతో పాటు ఎవరెవరికి ఏం చేసిన అనేది అతను దొరికితే కానీ పూర్తి మనకు సమాచారం వస్తుందనేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే సిపి గారు, డీసీపీ గారు అందరూ పై అధికారులు వచ్చారు, చూసిర్రు, అక్కడ విచారించారు. దీన్ని ఏమైనా స్పెషల్గా ఏమైనా టీమ్స్ పెట్టి ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం చెప్పారు. అది మా పై అధికారుల యొక్క సూచనలు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం టీమ్స్ అరేంజ్ చేసి నిందితుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎంతమంది పైన ఇప్పటివరకు కేసు నమోదు? 10 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని గురించి టీమ్స్ మేము ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాం. అంటే ప్రధాన నిందితుడు అంటే క్యాషియర్ ప్రధాన నిందితుడు క్యాషియర్ అతను రవీందర్ నిందితుడు పరారీలో ఉన్నాడు. అతను కనుక దొరికినట్లయితే పూర్తి ఆధారాలతో కూడుకున్న సమాచారం మనకు వస్తుంది. మామూలుగా టెక్నాలజీ పెరుగుతుంది, దానికి అనుగుణంగానే అంతా పెరుగుతుంది. ఇప్పుడు సీసీ కెమెరాస్ కావచ్చు, బ్యాంకులో ఉన్న ఫోన్స్ కావచ్చు, అట్లా దర్యాప్తులో ఎట్లా ముందుకెళ్తాం? మొత్తం టెక్నికల్గా అంతా వాడుకునే అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మేము పట్టుకుంటామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాదారులు చాలా పెద్ద ఆందోళనలో ఉన్నారు. మా బంగారం మొత్తం మాయమైపోయింది అని ఒక ఆందోళనలో ఉన్నారు. మీ పోలీసుల ప్రకారంగా వాళ్ళకి ఏం భరోసా కల్పిస్తున్నారు? ఖాతాదారులు ఎవరు ఇందులో టెన్షన్ పడడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లోన్ పెట్టేసి లోన్ తీసుకోవడం జరిగింది. ఖాతాదారుల యొక్క బంగారం అంతా కూడా 100% వాళ్ళు ఇచ్చిన ప్రకారం మేము రికవర్ చేసి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100% కూడా తప్పకుండా మేము అందరికీ న్యాయం చేస్తామనేసి మేము మా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి రికవర్ చేస్తామని ఆశిస్తున్నాం.
ఇది చెన్నూరు బ్యాంకు స్కామ్లో ఇప్పటికే పిటిషన్ వచ్చింది. పిటిషన్ ఆధారంగానే ఇప్పుడు మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తము 200 తులాల బంగారం, దాదాపు 12 కోట్ల విలువ చేసే గోల్డ్ లోన్స్ పైన పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు గుర్తించినట్లు ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఫిర్యాదు అందగానే ఇప్పుడు తక్షణమే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ 10 మంది పైన కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రత్యేకించి స్పెషల్ ఫోర్స్ పెట్టి స్పెషల్గా టీంలు ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి బాధితులు ఎవరు ఆందోళన చెందవద్దు, అందరికీ భరోసా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి.